ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ దొంగ చేతికి ఫ్లవర్ షేప్ లో ఉన్న ఉంగరం ఉంది. కానీ ఇక్కడ ఎవరి చేతికి ఉంగరమే లేదు. అయితే ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసింది మా స్టూడెంట్స్ కాదా? ఎవరో బయట వాళ్ళు అంటారా? ఆహా, బయట వాళ్ళు మీ కాలేజీలో ఎగ్జామ్ పేపర్స్ కొట్టాల్సిన అవసరం లేదు. పల్లవికి హాని చేసేంత శత్రువులు కూడా తనకి బయట ఎవరుంటారు? దీన్ని బట్టి చూస్తుంటే దొంగ చాలా తెలివైన వాడని నాకు అర్థమవుతుంది. కానీ తప్పించుకోలేరని వాళ్ళు తెలుసుకోవాలి. డియర్ స్టూడెంట్స్, డిస్పాస్. అక్షిత, ఫ్లోరల్ షేప్ లో ఉన్న ఉంగరం నీ చేతికి ఉండాలి కదా, ఏమైంది? ఉంది. సీసీటీవీ ఫుటేజ్ లో గుండమ్మ చూసింది ఆ ఉంగరాన్ని. ఇదిగో ఇదే ఆ ఉంగరం. మరి సడన్ గా ఉంగరం ఎందుకు తీసావు? తను ఆధారంతోనే దొంగని కనిపెట్టాలనుకుంటుందని నీకెలా తెలుసు? నమస్తే మేడం. చాలా థ్యాంక్స్ అండి. భలేవారు మేడం, మీ అమ్మగారు చెప్పారని నేను మీకు హెల్ప్ చేశాను. చాలా వరకు సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేశాను మేడం. కానీ ఒక్క ఫ్రేమ్లో మాత్రం మీ చేతికున్న ఉంగరం దొరికేసింది. అందుకే అమ్మగారికి చెప్పండి. ఉంటాను. థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్ కాదు, థ్యాంక్స్ టు మై మమ్మీ. అవును, మీ అమ్మగారే గనక కానిస్టేబుల్ మేనేజ్ చేసి ఉండకపోతే నువ్వు దొరికేదనివి, నీతో పాటు మేము దొరికేవాళ్ళం. కానీ దొంగని ఎలాగైనా పట్టుకుంటానని మీ పెద్దమ్మ వార్నింగ్ లాగా ఇచ్చి వెళ్ళింది కదా. సీసీటీవీ ఫుటేజ్ లో ఆధారం కనబడితేనే పట్టుకోలేకపోయింది. హ, ఏ ఆధారం లేకుండా నన్నెలా పట్టుకుంటుంది? దొంగ నేనని తను కనిపెట్టలేదు. దొంగ దొరకలేదు కాబట్టి పల్లవి మీద పెట్టిన కేసు ఎవ్వరూ కూడా మాఫీ చేయించలేరు. సో నేను ఎప్పటికీ దొరే, పల్లవి ఎప్పటికీ దొంగే. మమ్మీ, ఐ లవ్ యు మమ్మీ. ఏమైంది బేబీ? నువ్వు గాని ఆ కానిస్టేబుల్ ని మేనేజ్ చేసి ఉండకపోతే నేను దొరికిపోయి ఉండేదాన్ని మమ్మీ. అది నేనుండగా జరగదు బేబీ, యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ మమ్మీ. బేబీ, ఆ ఉంగరం నాదే కదా మమ్మీ. మతేమైనా పోయిందా నీకు? ఈ ఉంగరం పెట్టుకుంటావేంటి? అది నీ చేతికి చూస్తే పేపర్స్ కొట్టేసింది నువ్వేనని తెలిసిపోతుంది కదా. ఈ ఉంగరాన్ని హైడ్ చేయి. ఏదో ఉంగరాన్ని బట్టి దొంగను కనిపెట్టేస్తారన్న విషయం ఆ పోలీసోళ్ళకి ఎవడికి తప్ప ఎవరికీ తెలియదు కదా. ప్లాన్ చేసి దాచేయటానికి. అయినా
ఒకవేళ దొంగతనం చేసింది ఆ కాలేజ్ స్టూడెంట్ కాదేమో. లేదు, బయట వాళ్ళకి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా ఆ దొంగతనం చేసింది ఆ కాలేజ్ స్టూడెంటే అని నా అనుమానం. ఏమో ఈవిడ గారే ఉంగరాన్ని దాచిపెట్టిందేమో, ఎవరికి తెలుసు. నా చేతికి బంగారపు ఉంగరం ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదండి. నేను దొంగని అని అందరూ నింద వేస్తున్నా నేనే తప్పు చేయలేదని ఈ అమ్మ నమ్మింది. నాకది చాలు. కానీ దొంగనైతే అమ్మ విడిచిపెట్టదు. విడిచిపెట్టడం అనే క్వశ్చనే లేదు పల్లవి. ఇంతకీ ఆ దొంగ చేతికున్న ఉంగరం ఎలాంటిది? ఇదిగో ఇదే ఆ ఉంగరం. అత్తయ్య చూడండి. ఎక్కడో చూసినట్టుంది. ఏమండి మీరు చూడండి. అవును కామాక్షి, నాకు కూడా ఈ ఉంగరం ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. ఏ పల్లవి, ఇక మీదట నువ్వు మా ఇంటికి రానక్కర్లేదు. దేనికండి? దేనికేంటే నువ్వు దొంగతనం చేసావో లేదో పక్కన పెడితే అందరూ నిన్నే కదా అనుమానిస్తున్నారు. ఇంట్లో కూడా 2 ఆడపిల్లలున్నారు. నువ్వు కూడా ఇంట్లోకొస్తే నీతో పాటు వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ కదా బ్యాడ్ నేమ్. తను తప్పు చేసింది అని అనుమానమే కాని తనే దొంగ అని ఎవ్వరూ నమ్మడం లేదు కాబట్టే పోలీసులు కూడా విడిచిపెట్టారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.